బిగ్ బాస్ ఫినాలే వీక్లో అసలు సిస్సలైన డ్రామా మొదలైంది. అంతా తలకిందులుగా మారిపోయింది. ఎవరూ ఊహించని ఒక త్యాగం, గెలిచిన ఫైనలిస్ట్ టైటిల్నే వద్దనుపోవడం. అసలు హౌస్ లోపల ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సోషల్ మీడియాలో అయితే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాని అసలు కథ వేరే ఉంది. ప్రోమోలలో చూపించింది కేవలం చిన్న శాంపిల్ మాత్రమే. దాని వెనక జరిగిన ట్విస్టులు చాలా పెద్దవి. ఈ డ్రామా అంతా ఎక్కడ మొదలైందంటే, భరణి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో. ఫైనలిస్ట్ రేస్ నుంచి తప్పుకున్నాక బిగ్ బాస్ తన చేతిలో ఒక పవర్ పెట్టాడు. అక్కడితోనే మొత్తం గేమ్ టర్న్ తీసుకుంది. ఆ పవరే ఈ 50,000 పాయింట్లు. భరణి దగ్గరున్న ఈ 50,000 పాయింట్లని హౌస్లో ఉన్న ఏ కంటెస్టెంట్కైనా ఇవ్వొచ్చు. ఇదొక మామూలు విషయం కాదు. గేమ్ గమనాన్ని మార్చేసే పవర్ ఇది. ఈ పాయింట్లు ఎవరికివ్వాలి అనేదానిపై హౌస్లో ఒక పెద్ద డిబేట్ స్టార్ట్ అయింది. లాజిక్గా ఆలోచించి గేమ్ బాగా ఆడే హిమాన్యుయల్కివ్వాలా, లేక ఎమోషనల్ కనెక్షన్, ఫ్రెండ్షిప్ చూసి తనుజకివ్వాలా అని. ఒకవైపు గేమ్, మరోవైపు బంధం. పెద్ద సందిగ్ధంలో పడ్డారు. కాని చివరికి భరణి ఎమోషన్స్కే విలువిచ్చాడు. నేను ఈ పాయింట్సు తనుజకే ఇస్తాను బిగ్ బాస్ అని తేల్చి చెప్పేశాడు. అంతే, ఒక్కసారిగా తనుజ పొజిషన్ గ్రాఫు అమాంతం పైకి లేచింది. సరే, భరణి సాయంతో తనుజాకి బూస్ట్ అయితే దొరికింది. మరి ఆ రెండో ఫైనలిస్ట్ సీటు కోసం ఎలాంటి టాస్క్లు జరిగాయి? అదో పెద్ద యుద్ధంలా సాగింది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది స్విమ్మింగ్ పూల్ టాస్క్. ఇది అంత ఈజీ కాదు. స్పీడ్ ఉండాలి, స్ట్రాటజీ ఉండాలి. ముందుగా 6 షేపులు వెతకాలి, తర్వాత పూల్లో ఉన్న కీస్ తీయాలి, ఫైనల్గా ఆ కీస్తో లాక్స్ ఓపెన్ చేయాలి. చాలా కాంప్లికేటెడ్ టాస్క్ అన్నమాట. ఇక్కడే సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ బాగా వైరల్ అయింది. సంజన గెలిచిందని అందరూ అనుకున్నారు. కానీ రియాలిటీలో ఇమ్మాన్యుయల్ 2 లాక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటే, తనుజ 1 లాక్తో సెకండ్ ప్లేస్లో నిలిచింది. సంజన అసలు ఖాతానే తెరవలేదు. అయితే ఒకరితో ఒకరు గట్టిగా పోటీ పడుతున్న ఇమ్మాన్యుయల్, తనుజ మధ్య నెక్స్ట్ టాస్క్ ఊహించని విధంగా టై అయింది. ఆ బెలూన్ టాస్క్లో ఇద్దరూ సరిగ్గా సమానంగా నిల్చారు. ఇది కదా అసలైన బిగ్ బాస్ ట్విస్ట్ అంటే. ఈ టై బ్రేక్ చేయడానికి బిగ్ బాస్ ఇంకో మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే సపోర్ట్ టాస్క్. అంటే ఇక్కడ కంటెస్టెంట్ల ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, హౌస్లో వాళ్లకున్న సపోర్ట్, వాళ్ళ రిలేషన్స్ ఈ టాస్క్ విజేతను నిర్ణయిస్తాయి. ఇక్కడ మనం చూస్తే హౌస్లో ఉన్న అలయన్సెస్ ఎంత క్లియర్గా ఉన్నాయో అర్థమవుతుంది. ఇమ్మాన్యుయల్కి డెమోన్ ఒక్కడే సపోర్ట్ చేస్తే, తనుజ వైపు భరణి, సుమన్, కళ్యాణ్ ముగ్గురూ నిలబడ్డారు. దీంతో తనుజకి ఒక రకంగా మెజారిటీ సపోర్ట్ వచ్చేసింది. అనుకున్నట్టే ఆ ముగ్గురి సపోర్ట్తో తనుజ ఈ ఫైనల్ టాస్క్లో కూడా గెలిచేసింది. దీంతో రెండవ ఫైనలిస్ట్గా తనుజ నిలవడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఆగండి, అసలు కథ ఇక్కడే ఉంది. అందరూ ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఈ వారం మొత్తంలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ జరిగింది. అది కూడా కన్ఫెషన్ రూంలో. టాస్క్ గెలిచిన తనుజని కన్ఫెషన్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 3 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, 2 రెండవ ఫైనలిస్ట్ స్పాట్. ఏం కావాలి అని అడిగాడు. ఇక్కడ తనుజ ఇచ్చిన సమాధానం విని అందరూ షాక్. డబ్బులు వద్దు, ఫైనలిస్ట్ స్పాట్ కూడా వద్దు, 2 వద్దని చెప్పేసింది. అస్సలెవరూ ఇది ఊహించలేదు. మరి ఎందుకొద్దంది? ఆమె స్టాండ్ చాలా క్లియర్. నేను టాస్క్ గెలిచి ఫైనల్కి వెళ్లడం కాదు, ప్రేక్షకులు ఓట్లు వేస్తేనే వెళ్తాను అనేది తన పాయింట్. అంటే ఆడియన్స్ సపోర్ట్తోనే ఫినాలేలో అడుగుపెట్టాలని ఆమె బలంగా నిర్ణయించుకుంది. సరే, ఇన్ని ట్విస్ట్లు తర్వాత మనకి చాలా కన్ఫ్యూజన్ రావచ్చు. అసలు ఏం జరిగింది? ఏది నిజం, ఏది పుకారు? ఒక్కసారి క్లారిటీ తెచ్చుకుందాం. ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫైనల్ టాస్క్ గెలిచింది తనుజ, ఇది నిజం. కానీ తనుజ రెండవ ఫైనలిస్ట్ అనే మాట కేవలం ఒక పుకారు. ఎందుకంటే తను ఆ టైటిల్ని రిజెక్ట్ చేసింది. ఇది కూడా నిజం. ఫైనల్గా చెప్పాలంటే ప్రస్తుతం హౌస్లో రెండవ ఫైనలిస్ట్ అనేవాళ్లు ఎవ్వరూ లేరు. ఆ స్పాట్ ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఈ డ్రామా అంతా ఒక ఎత్తైతే, ఇంకో పెద్ద బాంబు పేలబోతోంది. అదే మిడ్ వీక్ ఎలిమినేషన్. అవును, రిపోర్ట్స్ ప్రకారం సడన్గా మిడ్ నైట్ ఒకర్ని ఎలిమినేట్ చేయబోతున్నారు. ఇది ఇంకో పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అఫీషియల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేలోపు ఇన్ని ట్విస్ట్లు, ఇన్ని మార్పుల తర్వాత ఒకటే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఇంత అనూహ్యంగా మారిన ఈ గేమ్లో అసలు టైటిల్ గెలవడానికి నిజమైన అర్హులు ఎవరు?
దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది.